హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రతి ఒక్కరూ పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలని కోరుకుంటారు. డబ్బు సంపాదించడానికి కొందరు ఉద్యోగాలు చేస్తారు, మరికొందరు సొంతంగా వ్యాపారం చేస్తారు. మీరు కూడా మీ సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే ఉద్దేశంతో ఉంటే మీరు ఇంట్లోనే ప్రారంభించి చాలా డబ్బును సంపాదించగల కొన్ని వ్యాపారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వ్యాపారాల ప్రత్యేకత ఏంటంటే వీటి కోసం మీకు భారీ స్థలం లేదా భారీ పెట్టుబడి అవసరం లేదు. చిన్న మూలధనం, తక్కువ స్థలం, సులభంగా లభించే యంత్రాలు, ముడి పదార్థాలతో వీటిలో ఏదైనా ఒక వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా చాలా డబ్బు సంపాదించవచ్చు. మొదటి బిజినెస్ ఐడియా ఏంటంటే మీరు చిన్న ఆయిల్ మిల్లు వ్యాపారాన్ని ఏర్పాటు చేయడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు. తక్కువ ఖర్చుతో తక్కువ స్థలంలో అమర్చబడతాయి. అందువల్ల మీరు ఇంటి చిన్న గది నుండి కూడా ఈ బిజినెస్ను ప్రారంభించవచ్చు. ఆయిల్ మిల్ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసేందుకు దాదాపు 3 నుంచి 4 లక్షలు ఖర్చు అవుతుంది. ఆవాలు, వేరుశెనగ, సోయాబీన్ వంటి పంటల నుంచి నేరుగా రైతుల నుంచి ముడి సరుకు సేకరించి నూనె తీస్తే భారీ లాభాలు ఉంటాయి. రెండో బిజినెస్ ఐడియా తక్కువ డబ్బు పెట్టుబడి పెట్టడం ద్వారా సబ్బు తయారీ వ్యాపారాన్ని మొదలుపెట్టచ్చు. ఈ వ్యాపారం కోసం మీరు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముద్రా యోజన కింద లోన్ కూడా తీసుకోవచ్చు. 7 లక్షలతో ప్రారంభమయ్యే ఈ వ్యాపారానికి 15 నుంచి 30% మార్జిన్ ఉంటుంది. అరటిపండు చిప్స్ లేదా బనానా చిప్స్కు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. ప్రస్తుతం ఈ వ్యాపారంలో ఏ పెద్ద కంపెనీకి గుత్తాధిపత్యం లేదు. స్థానిక బ్రాండ్లు మాత్రమే అమ్ముడవుతున్నాయి. చిప్స్ తయారు చేసే చిన్న యంత్రం 70,000 రూపాయలకు వస్తోంది. మొత్తం మీద దాదాపు 1.25 లక్షలతో చిన్న యూనిట్ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు. 1 కేజీ చిప్స్ ప్యాకెట్ ప్యాకింగ్ ఖర్చులతో కలిపి 70 అవుతుంది. కిలో 90 నుంచి 100 రూపాయలకు సులభంగా అమ్మచ్చు. కరోనా తర్వాత పౌష్టికాహార పిండి వ్యాపారానికి డిమాండ్ బాగా పెరిగింది. ఈ తక్కువ ధర అధిక లాభదాయక వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీరు పెద్దగా ఖర్చు చేయవలసిన అవసరం లేదు. గోధుమలు మొలకెత్తాలి. తర్వాత మునగాకులు, ఓట్స్, మెంతికూర, అశ్వగంధ, దాల్చిన చెక్కతో మెత్తగా రుబ్బుతారు. ఈ పిండిని కిలోకు 10 రూపాయల లాభానికి అమ్మచ్చు. ఇదిలా ఉంటే మీరు చిప్స్ బిజినెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు. ఈ వ్యాపారానికి పెట్టుబడి పెద్దగా అక్కర్లేదు. రిస్క్ తక్కువ, లాభం ఎక్కువ. దీన్ని స్టార్ట్ చేయడానికి కావాల్సిందల్లా ఇంట్లోని చిన్న ఖాళీ స్థలం, స్థానికంగా వ్యాపారానికి అవసరమయ్యే మౌత్ పబ్లిసిటీ వస్తే చాలు. ఇక ఈ చిప్స్, స్నాక్స్ తయారీకి కూడా పెద్ద మిషన్లు అక్కర్లేదు. కూరగాయలు కోసే కట్టర్, ఓ పెద్ద బాండి, పెద్ద మూకుడు, నూనె, ఉప్పు, మసాలా, ఇంకా పార్సిల్స్ చేసేందుకు చిన్న చిన్న కవర్ ప్యాకెట్లు. మొదటిగా మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న హోల్సేల్ షాపుల్లో అమ్మకం ప్రారంభించి ఆ తర్వాత మీ ఇంటిలోనే చిన్నగా షాప్ ఏర్పాటు చేయొచ్చు. మీ దగ్గర ఓ వ్యాన్ ఉంటే పార్సిల్స్ వేరే ప్రాంతాల్లో ఉన్న షాప్లకు కూడా అమ్మచ్చు. సుమారు 10 కిలోల చిప్స్ అమ్మితే దాదాపుగా 1000 వరకు మిగులుతుంది. అలా చూసుకుంటే రోజుకు 4000 వరకు సంపాదించవచ్చు. క్వాలిటీ, క్వాంటిటీ రెండు సరిగ్గా చూసుకుంటే మీ వ్యాపారంలో లాభాలు ఆర్జించవచ్చు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్